ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. డాక్టర్ గారు మా శంకరానికి ఒంట్లో బాగాలేదండి. వెళ్ళి వెనకాల నిలబడమా. ఆలస్యం అయితే ఆడి ప్రాణం పోతే. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంటమ్మా తలనొప్పి. డాక్టర్ గారు మా శంకరానికి అస్సలు బాగాలేదు. మీరు వచ్చి ఒకసారి చూడాలండి. ఏమైందండి? తెలీదండి, మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీరు రండి బాబు. ఎక్కడికి? మా ఇంటికి బాబు. ఇక్కడికి తీసుకురండి. తీసుకురావడానికి అస్సలు నిలబడలేకపోతున్నాడండి. మీరు ఎలాగైనా రావాలి బాబు. సరే పదండి. ఇటువంటిప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలన్నారయ్యా. కాత గుండె ధైర్యం చేసుకో. రైతు కూడా బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి ఎందుకు అయిందో అర్థం కావట్లా. నువ్వు బెంగెట్టుకుంటే జరిగేది ఆగిపోద్దా? నువ్వేం భయపడమాక. వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా. రండి బాబు. దండాలు బాబు గారు. దండాలు బాబు. నాన్న, ఇంకా అట్టాగే ఉందా? అట్టాగే ఉందమ్మా. కన్నెత్తి కూడా చూడాలా. ఎక్కడ మీ శంకరం? ఇదిగో బాబు. శంకరం అంటే ఈ దూడ. అవును బాబు, సోమవారం నాడు పుట్టాడని ఆ పేరు పెట్టుకున్నాం. కాత తొందరగా చూడండి బాబు. నీకేమైనా బుద్ధి ఉందా? నా పనంతా పాడు చేసావు. గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా? ఏదైనా డాక్టరేగా. ఎటు ఇందాక వచ్చారు. ఓ పాలు చూసేళ్ళండి బాబు. ఏంటి చూసేది? శంకరం శంకరం అని కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను. చిచి, మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు. ఇది నోరు వాయలేని జీవం. ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు. ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపి ఇవ్వండి, తగ్గిపోతుంది. అట్టాగేనయ్యా. బాబు, మీల్స్కి ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా? ఎనీ టైం. ఏమంటున్నారా? తనకంత బాగా తలదంట, నన్నే చెప్పమంటున్నా. మరి నువ్వేమంట? ముందు ఒకసారి వెనకోసారి తగిలించే. అరే సరిగ్గా నిలబడండి. డాక్టర్ బాబు గారు బయటకు వచ్చేయాలకి మీరు వరుసలో ఉండాలా. బాబు గారు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలా. సరిగ్గా నిలబడండి. ఇలా బుద్ధి లేకుండా మనుషులా తోసుకుంటారేంటి? కడుపుకు తినేది గడ్డేగా, కూడు కాదు కదా. సరిగ్గా నిలబడండి. ఇవన్నీ ఏంటి? మీకోసమే బాబు, మీ వైద్యం కోసం వచ్చే. మా శంకరానికి తగ్గిపోయింది బాబు. లేచి గెంతుతున్నాడు. దాంతో మీ పేరు చుట్టుపక్కల పాకిపోయింది. ఇంగ్లీషు నేను చెప్తాను బాబు. అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది. అదేంటి అలా చూస్తూ నిలబడ్డారు? మీ బాధని చెప్పండి. హలో, గాలి బిళ్ళండి, గడ్డి కూడా తింటలేదు బాబు. పొర్లుకు వచ్చిందో ఏంటో పొలికేకలేస్తుంది. ఓ పాలి చూడండి బాబు. అసలు మా కొడుకు గుడ్డెట్టదని మీరే ఏదో చెయ్యాలండి. మీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను పశువుల డాక్టర్ని కాదు. నిన్న అలాగే చెప్పారు, మాత్ర ఇచ్చారు. మా శంకర్ లేచి గెంతుతున్నాడు. తొందరగా చూడండి బాబు. మళ్ళా పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తున్నాయి. ఇంత చెప్పిన వినరండి. నాకు పశువుల వైద్యం రాదు. నేను పశువుల డాక్టర్ కాదు. పశువుల డాక్టర్ పంపుతాను, మీరు వెళ్ళండి. బాబు సీరియస్ టాక్ కమ్మా. బాబు కోపం వచ్చింది కదూ? దేనికి? పొద్దునే వాటిని అన్నిటినీ తోలుకొచ్చినందుకు. నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది. ఇదేంటి? పుట్టతేనే. దేనికది? రేపొద్దున పండక్కి ఊరెళ్తారని తెచ్చా. ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను? మరి బోగితాను? భోగి లేదు గీగి లేదు, ఏకంగా శుభ్రంగా తలస్నానమే. అబ్బే అట్టా చేయకూడదు బాబు. తలంటుకొని తానం చేయకపోతే పీడ. సర్లేండి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వా? అవును. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ గురు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, మళ్ళీ ఏం తొలగొచ్చానే బాబు. డాక్టర్ బాబు. గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు. ఇంకా ఏంది బాబు ఎట్టా ఉన్నారు? ముందు ఆ పని చెప్పేసి కోసెట్టుకోండి. గోచా దేనికి? దేనికంటారేంటి బాబు? పెట్ర రెడీ, ఆయిల్ రెడీ, కుంకుడుగాయలు రెడీ. వెన్నెల రెడీ. ఇవన్నీ ఎందుకు? పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది. ఇదిగో ఇక మీరు కాదన్నమాకండి, ఇది మా మర్యాద. మీరు కాదన్నా మీకు తలంటి తప్పదు. మీరు రండి బాబు. రండి బాబు. ముందు బాత్రూమ్ అండి.
బాబు ఈ మామిడి పళ్ళు చాలా తియ్యి ఉన్నాయి బాబు పట్టుకెళ్ళండి బాబు బాబు ఇది ఇంగ్లీష్ పండు బాబు. ఈ కొబ్బరి బొండాలు ఒరే 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 ఏంట్రా ఇవన్నీ ఆయన చేతికి ఇస్తారా ఏంట్రా అవన్నీ బండ్లో పెట్టండి. ఎస్ బండ్లో పెట్టండి. దండాలు బాబు, రేయింబోళ్ళు మా కోసం కట్టబడ్డారు. మీరు రుణం ఎట్లా తీర్చుకుంటామో ఏందో. ఇది మా డ్యూటీ అండి. రేయ్ నా బ్యాగ్ ఇవ్వు. ఈ మందు మీరు వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఈ చాలా ఖరీదేమో బాబు. మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి, తీసుకోండి. మా వసంతం కూడా స్ట్రాంగ్ మందే ఉంది బాబు. కాస్త అడ్డు పెరుగుద్దేమో. హెడ్ దట్టే దట్టే తెలివే. ఓ మీ వసంత ఏమైనా తెలివి తక్కువ అనుకున్నారా? నన్ను ఈ చుట్టుపక్కల పశువుల డాక్టర్ ప్రచారం చేసింది. అయితే బాబు ఈ చేసిన తప్పుకు శిక్షగా మీతో పాటు తీసుకుపోండి. నాతోనా? అవును బాబు, తీసుకెళ్లి మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోండి. ఎవరితో ఎట్టా మాట్లాడాలో లోకం ఏంటో కాస్త తెలిసేట్టు చెప్పండి. అవును ఎల్లి బాగా చదువుకో, గుడ్డు పొగుడు దొరుకుతాడు. అది నేను అల్లును. ఆ? సరే వస్తానండి. యువర్ ఆనర్, ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది. గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యూ కెన్ ప్రొసీడ్. ఏమయ్యా, నీ పేరేమిటి? జోడెద్దుల జోగినాథం అండి. పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో, కరెక్ట్ గా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేవేమో. లేదండి, నేను ఆవిడ పెళ్ళాలేదండి. నేను పెళ్ళాడేవేమో అన్నానే గాని పెళ్ళాడావు అని అనలేదే. అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అతను ఆల్రెడీ తప్పుదారు పట్టిన మనిషే ఎవరాను. అగైన్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సిందే కోర్టు వారు, లాయర్ గారు కాదు. అబ్జెక్షన్ సస్టైన్. చూడమ్మా, ఆ బోన్లో ఉన్న అతను నీ భర్త కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్లో ఉన్నాడండి. నిన్ను అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్లో ఉన్నాడండి. నీ పేరు? వద్దులేమ్మా, ఈ తాళిగట్ట అతను దుబాయ్ లో ఉన్నాడండి అంటావు. యువర్ ఆనర్, పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను 2వ పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కర్లేదు ఎవరన్నారు, ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చూడమ్మా, ఆ బోన్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అతను నీ భర్త కాదు, అంతేగా? అవునండి. అదే మాట ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు. నేనెక్కడ అవమానించాను? భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా? హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా? ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారిగా? తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు? అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ హరికృష్ణ, ఎనీ మోర్ విట్నెసెస్? నో సార్. జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి 2 పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ నీడ పడితేనే మహాపాపం. అమ్మగారు, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా? నీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరూ బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, వాళ్ళు. వెళ్ళు. అలా నిలబడతారేంటి? రండి బాబు ఆగండి. అరే, రేయ్, ఆగండి. ఏమిటి ఆగడాగదంటావు? పెద్ద తెలుగులోలాగా ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదురా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకు ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులను చేయించు. ఏంటి ఈ పనులా? ఈ పనులే. ఈ పనులా? ఈ పనులే. సెకండ్ సెటప్ పనులా? సెకండ్ సెటప్ పనులే, అందుకనే పనికొస్తావా? 7
అత్తయ్య అత్తయ్య లేదు దుత్తయ్య లేదు నువ్వు మాట్లాడుకో అత్తయ్య ఏం గురునాథం ఏమిటి హడావుడి భయపెడతా చెప్పు ఏం లేదు అత్తయ్య మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా ఆ. కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది సెంట్రల్ జైలు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైలు అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇరుకోవడం ఎందుకో ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా తెలుసావా నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు అక్కడ కూడా ఓడిపోయా మావయ్య మనం ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలని తను గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ ఆ. నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్ష్యం చూడు కూనీ కేసులో సాక్షులు చూడాలా అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా నువ్వెక్కడ వస్తావు నువ్వు ఆ. చదువు, మమ్మల్ని చంపుతావు వెళ్ళి ఛీ! సరే రావా అయ్యో డాడీ ఆ! హాయ్ డాడ్ హలో వేణు మమ్మీ బాగున్నావా నా బాగు సరే పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా నేను వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు పద స్నానం చేద్దు గాని ఆ. భోంచేద్దాం ఏంటి మావ గంట కొడుతున్నావు నోటితో పిలిచావచ్చుగా ఛీ! 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 ఓరి నీ బద్దకం తగలడా కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా నోటితో చిచి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిలవాలా ఏ ముహూర్తాన్ని నీ కూతురు మీద తాళి పట్టు కట్టానో గానీ ముప్పావులా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదరా ఆ పగవుతున్నావేంట్రా చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడ పట్టుకుని గంట ఎవరికో కోర్టు పడి తెస్తా అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చుగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పడం ఒకటి చూడాలి పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి అరే నీకు బ్రెయిన్ ఉందే బ్రహ్మాండమైన ఐడియా చెప్పావు అరే కాలు తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలరా ఏస్తావు 3000 ఇస్తాను ఆ, చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా ఆ. బోల్లో నిలబెట్టిన తర్వాత ఆ. నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మామయ్య గారు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు ఎస్ అను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు ఆల్ రైట్ అను ఎస్ నో ఆల్ రైట్ Yes, శభాష్ రా మావా. ఇష్టమని ములక్కాయ కూర చేయించాను తిను థ్యాంక్స్ మమ్మీ ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు చెప్పేది నీ కథ మీ అమ్మకి కొంచెం కూరమ్మా బెంగళూరు నుంచి సుందరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు చెవుడేమో ఆయనకి చెప్పేది నీ కథ మీ అమ్మకి ములక్కాళ్ళేమా ఎంతసేపు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా పెళ్లి సంగతి ఎత్తనవాడు ములక్కాళ్ళు తింటవే తిరగ దండగా ఏమిటండి చిన్నపిల్లాళ్ళ పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు నేను వింటూనే ఉన్నాను కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు ఎంతసేపు ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోండిరా ఓ పని చేయరా పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా ఏ దగ్గర మేము పెళ్ళు చేస్తాం మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి దేనికిరా నీకు కాబోయే కోడల్ని చూడడానికి మరి చెప్పేవిట్రా ఆ పిల్లకి బాగా నచ్చిందా చెప్పేది నీకు కాదు అమ్మకి ఆ పిల్ల పేరేమిట్రా వసంత వస- చెప్పేది నీకు కాదు అమ్మకి సరే నేను ఎంతోనే చెప్పు సరే ఆ పిల్ల స్థితిగతులేమిటి పేద పిల్ల ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు ఆ, ఆ, మ్మ్. ఇది చెప్పేది నీ కాదమ్మా నాన్నకి నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదు అవును బాబు డబ్బు మనకు లేందా ఆ, అమ్మాయి బాగా చదువుకుందా అక్షరం ముక్క కూడా రాదమ్మా కానీ నీలాంటి మంచి మనసుంది అయితే ఏం కావాల్సినందుకు వెంటనే బయలుదేరదాం కారోళ్ళు వచ్చేస్తున్నారు ఇంగ్లీష్ పీస్ మాట్లాడాలి చేతిలో సిగరెట్ అయినా లేదు అయ్యో వచ్చేస్తున్నారు వాళ్ళు వీడి చుట్టూ బాగా వచ్చి సారు కమ్మం వెళ్ళు కమ్మం సారు అవి తాకి ఇంగ్లీష్ పీస్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి నాకు ఇంగ్లీష్ అదు నువ్వు అడుగు తప్ప నారాయణ ఎక్కడ దత్త ఎవరు నారాయణ ఛీ, ఇదిగో నువ్వు హీ హూషి అని అంటే నోరుకుంటేస్తాను నమస్కారం బాబు నమస్కారం తమరు డాక్టర్ వేణు తల్లిదండ్రులు అట్టాగా రండి బాబు అక్కర్లేదు వసంతం మీ అమ్మాయినా అవును బాబు ఒకసారి బిలు వసంత వసంత
ఎవరు తల్లి? వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు. దండాలండి. కారెక్కమ్మాయి దేనికి బాబు? మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానంటగా. అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఆడకి ఏడకి పంపిస్తే 10 మంది చెవులు కోరుకుంటారండి. అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు. క్షమించండి బాబు. పోనీ కోడలు పిల్లగా పంపిస్తారా? వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చాం. ఏంటి తల్లి మీరనేది? అసలు నా చెవులు వినపడుతున్నాయా? ఒరే ఈరిగా కొండయ్య, దానయ్య, రండి రండి ఓసారి నన్ను గెలండి. ఏటికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు వచ్చింది నీ డాక్టర్ మ్యారేజ్ కే. నా చెయ్యి అస్సలు ఏమ్మా, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేగా? పదండి. ఏంటమ్మా అలా చూస్తావు? ఇది నీళ్ళే రా. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అవి టాక్ ఇంగ్లీష్ అవి ఓపెన్ వెయిట్. అమ్మో అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అది దానయ్య. మ్యారీడ్ అంటే దానా ఏంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. బాబోయ్, హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. పోరు నాయనో. అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. ఎత్తుకుతున్నామండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు. ఆహా. ఏమండి? చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు, నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని. కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు. అవును, ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? దేవతనేగా? అంటే నువ్వు దేవతవనేగా? నేను అవును, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ వాణ్ణి చేసింది. ఇదెందుకు? తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట. మీరే నాకు పెద్ద బహుమతి. నాన్న,
అమ్మా, ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు, ఇంత పెద్దంటో పడ్డా. మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా, కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే. చూడమ్మా, ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులేని నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేవు. ఆ దేవుడి మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. వస్తాను. ఆ? ఎంతో ఆప్యాయంగా చూశారు, చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తా. అప్పుడే ప్రయాణం ఏంటండి, ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. కూతురింట్లో కలకాలం కాపురం ఉండమంటారా? వస్తా బాబు, ఆ, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఆ పిచ్చిది మా ఊరి పొలిమేరలు కూడా దాటారు కదా, అట్లాంటిది ఒక్కసారిగా పట్టవాసం, ఇంత పెద్దంటో కాపురం. అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి, కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. అంతగా చెప్పాలా? మా కూతురైనా కోడలైనా వసంతేగా. మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకొచ్చేసింది. తప్పుగా అనుకోకండి అమ్మా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా బాబు. వస్తానండి, వస్తానమ్మా. పదండ్రా.